హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశస్ ధ్రువ. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఇదైతే మా చిన్నుని కృష్ణుడి గెటప్లో రెడీ చేస్తున్నా. సో మొత్తం మేకింగ్ వీడియో. సో నా దగ్గర అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్న కృష్ణాష్టమికి స్కూల్లో సెలబ్రేషన్ చేస్తారు కదా, సో లాస్ట్ ఇయర్ తీసుకున్నవి ఉన్నాయి. అవి కూడా సగం సగం మొత్తం కట్ అయిపోయినాయి. సో వాటితోనే నేనైతే ఇవాళ మా కన్నయ్యని రెడీ చేశాను. సో మా బ్రాహ్మణి ఏమో వీడియో తీస్తుంది. సో ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే రెడీ చేశాను. సో ఇవేమో చిన్న చిన్న పూసలు తీసుకొచ్చి అన్నీ ఒకే మాలలా నేనే తయారు చేసిన ఈ మాలని కృష్ణాష్టమి కోసం. సో ఇంకా పైదేమో చైన్ వాడి కోటికి వచ్చింది సెట్ అది. సో ఇదేమో చిన్న చిన్న పూసలతో మాల. ఈ హెడ్ ఇదేమో దారం సరిపోవట్లేదు. సో ఇంకా దాన్ని దారం ఎక్స్టెండ్ చేసిన. ఇది కూడా లాస్ట్ ఇయర్ తీసుకుందే సెట్ అన్నమాట. హ్యాండ్స్కి అండ్ తలకి అండ్ నడుముకి ఈ 3 వచ్చినాయి. సో ఇంకా ఇయర్ రింగ్స్ ఏమో స్కూల్లోనే పోగొట్టేశాడు లాస్ట్ ఇయర్. అయితే నా దగ్గర ప్రెస్సింగ్వి ఉంటే వాటికి చిన్న హ్యాంగింగ్స్ తగిలిచ్చేసి పెట్టాను. సో ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అది కూడా పోగొట్టేశాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొత్తది కొనాలి. సో ఈసారి స్కూల్ లేదు కాబట్టి ఇంట్లోనే ఫ్రీగా రెడీ చేశాను. సో అనుకోకుండా గీతా మందిరంలో సూర్యాపేటలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అని తెలిసింది. సో ఇంకా గుడికి వెళ్ళాను, మా ఇంటి దగ్గర వీరభద్రస్వామి గుడికి. సో అక్కడ అమ్మగారు చెప్పారు, గీతా మందిరంలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, రెడీ చేశారు కదా తీసుకెళ్ళండి అని. సో ఇంకా యష్ని ఇంకా బ్రాహ్మణిని కూడా తీసుకొని వెళ్ళాను. ఇంకా మా యష్కేమో గిఫ్ట్ వచ్చింది, ప్రైజ్ వచ్చింది. ఇంకా వీళ్ళు ఎలా తీశారంటే అందరినీ లక్కీ డిప్స్లో తీశారు. అండ్ ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అలా ఇవ్వకుండా ఒక 5 ప్రైజెస్ ఫస్ట్ లక్కీ డిప్లో ఫస్ట్ వచ్చిన నేమ్స్కి 5 ఏమో పెద్ద అది దేవుడి ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక 10 మెంబర్స్ అనుకుంటా నెక్స్ట్ లక్కీ డిప్లో వచ్చిన వాళ్ళకేమో గ్లాస్ బాటిల్స్ ఇచ్చారు. అండ్ తర్వాత ఇంకా లక్కీ డిప్స్లో నేమ్స్ రాని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి భగవద్గీత ఇచ్చారు. సో మా యష్కేమో లక్కీ డిప్లో సెకండ్ టైం లక్కీ డిప్లో వచ్చింది. సో గ్లాస్ బాటిల్ వచ్చింది. ఇంకా బ్రాహ్మణికి ఏం రాలేదు. సో అప్పుడు భగవద్గీత ఇచ్చారు బ్రాహ్మణికి. సో మహేష్ని చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ ఖచ్చితంగా కృష్ణుడి గెటప్ వేస్తాను. ఒక 1 ఇయర్ మాత్రం మిస్ అయింది. సో ప్రతి ఇయర్ అయితే ఖచ్చితంగా వేస్తూనే ఉంటాను. చిన్నప్పటి నుంచి వాడి 2nd మంత్ అప్పటి నుంచి వేస్తున్నాను. సో ఈ వీడియోస్ అన్నీ వాడు పెద్ద అయ్యాక చూసుకుంటే చాలా థ్రిల్ ఫీల్ అవుతాడు. సో నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసా. ఇంకా బొట్టు అయితే పెద్ద టిక్లీలు ఉంటాయి కదా అమ్మ వాళ్ళు పెట్టుకునే టిక్లీస్, సో అది పెట్టేసి చుట్టూరా వైట్ తిలకం పెడదామంటే అది టైంకి దొరకట్లేదు. సో పౌడర్ వాటర్లో వేసి కలిపేసి పెట్టేశాను. ఇంకా ఒకదానికోసం వెళ్తే ఒక చైన్ దొరికింది, ఇంకా ఆ చైన్ తీసుకొచ్చి వేసా మెడలో. ఇంకా చేతులకు ఎన్నిసార్లు కట్టినా అదైతే ఊడిపోతుంది, అస్సలు ఉండట్లేదు, లూజ్ అయిపోయినాయి. అయితే ఇంకొక చైన్ ఉండే అనమాట బ్రాహ్మణిది. సో ఇంకా ఆ చైన్ తీసుకొచ్చి వేసాను, బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా హ్యాండ్స్కి ఏమో ఇందాక నెక్కి పెట్టాను కదా చైన్ సెట్ కోట్కి వచ్చింది, అవి 2 ఉన్నాయి.
సో అటు 2 హ్యాండ్స్కి చుట్టేసాను, హ్యాండ్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి అని. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా హ్యాండ్స్కి అవి నెక్కి అది పెట్టేసరికి ఇంకా బొట్టు అయితే కృష్ణుడి బొట్టు పెట్టడానికి అస్సలు పెట్టనీయట్లేడు వీడు, చాలా కదిలిస్తున్నాడు. సో అట్లనైతే వాటర్ అండ్ పౌడర్లో మిక్స్ చేసి బాగానే అయితే పెట్టేశాను. చూడండి, ఇంకా నేనైతే లాస్ట్కి పారాని పెట్టాను, ఎందుకంటే చిన్నపిల్లలు కదా మొత్తం అంటించుకుంటారని చెప్పేసి లాస్ట్కి పెడదామని అనుకున్నా, కానీ మర్చిపోయా. కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది, సో అప్పుడు పెట్టాను పారాని. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నాను. సో మీకైతే మంచి మంచి వీడియోస్ అందించాలని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే 16.9K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీ సపోర్ట్ ఇంకా ఉంటే నేను ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మా ఇష్యూ వీడియోస్తో స్టార్ట్ చేశాను. సో ఫాలోవర్స్ బాగా అనిపించారు. సో నేను ఇంకా ఓకే, ఫాలోవర్స్ మా యష్ వీడియోస్కి ఇష్టంగా చూస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా తీయడం స్టార్ట్ చేశాను. సో ఇంకా హెడ్కి అయితే అది పట్టట్లేదు, దానికి ఒక రబ్బర్ బ్యాండ్ అటాచ్ చేసిన. ఫస్ట్ పెట్టాను కదా అప్పుడు ఊడిపోయింది. సో మళ్ళీ ఏం చేసిన అంటే దానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఫిక్స్ చేసి పిన్స్, స్టాప్లర్తో పిన్స్ కొట్టి అలా పెట్టేసిన. కానీ బాగానే వచ్చింది. ఇంకొక హెయిర్ ఒక్కటి ఉంటే మాత్రం ఇంకా అసలు భలే సెట్ అయ్యేది. ఈసారి ఆ విగ్స్ కూడా ఎక్కడ దొరుకుతాయో చూసుకొని నెక్స్ట్ టైం మాత్రం అలా వేయాలి. ఇంకా పిల్లలు చిన్న ఉన్నప్పుడే కదా మనం ఇలా గెటప్స్ అన్నీ వేయించేది. సో ఇంకా వాళ్ళు పెద్ద అయితే వేయమన్నా కూడా వేయరు. ఇప్పుడే మా యష్ అస్సలు ఊరుకోవట్లేడు. సో నేను కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత పారాని అయితే పెడుతున్నాను. అయితే నేను మా బ్రాహ్మణికి చెప్పను కూడా లేదు. సో ఇది పెడుతున్నా కదా అనేసి వచ్చి వీడియో అయితే తీసింది. బాగానే వీడియో తీయడం నేర్చుకుంటుంది. సరే, పారాని కూడా ఇంట్లో లేదు. సో నేను అప్పటికప్పుడు ఏం చేశాను అంటే కుంకుమని వాటర్లో కలిపి ఇలా పెట్టేసా. కానీ బాగా వచ్చింది. ఆ కుంకుమ రాలిపోయినాక కూడా అది ఈవినింగ్ వరకు మంచిగా అసలు భలే ఉంది. అసలుకి పెళ్ళి కొడుకులా అనిపించింది. మా యష్ అంటున్నాడు, నేనేమన్నా పెళ్ళి కొడుకునా కృష్ణుడినా, నాకు ఇలా పెడుతున్నావు మమ్మీ అని. సో కృష్ణుడు కూడా ఇలా పెట్టుకుంటాను అని చెప్పాను. చూడండి, ఫైనల్గా అయితే మహేష్ మొత్తం ఇలా అయితే రెడీ అయ్యాడు. సో వాడితో పాటు వాడికి అలాగే కృష్ణుడి పాదాలు కూడా వేసి అడుగులు వేయించాను. చాలా బాగా వచ్చింది కదా. సో మనమైతే ఇంకా బ్యూటీ పార్లర్ ఖర్చు లేకుండా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.